చాలా శుభదినం. నా బర్త్డే విషయం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పెద్దలందరూ కూడా ఈరోజు నా పిలుపుని స్వీకరించి కార్యక్రమానికి ఎంతో పనులున్నా కూడా వచ్చినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మీరందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఈ ఏఎంసీ చైర్మన్ పదవి మనందరూ కూడా చెప్పారు. సరే, తర్వాత పరిస్థితులు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మన భవిష్యత్ నాయకుడు, మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏవైతే రిజర్వేషన్లు వచ్చినాయో తూచా తప్పకుండా ఆ రిజర్వేషన్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఫాలో అవ్వాలని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాయపాటి సుభాషిణి గారు ఏఎంసీ చైర్మన్ అయిందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎటువంటి ప్రేమ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఆ రోజు ఈ మున్సిపాలిటీ 40 సంవత్సరాలు 4 దశాబ్దాల క్రితం ఈ మున్సిపాలిటీ ఏర్పడితే కనీసం మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా 50 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఈ పట్టణం డెవలప్ అవుతా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా మళ్ళా కూడా నారాయణ గారికి ఆ అమౌంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను మళ్ళా రెండోసారి కలిసినప్పుడు కూడా అడిగాడంటే ఈ మున్సిపాలిటీ పట్ల, ఈ నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రేమ ఉందో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్ మన నియోజకవర్గానికి వచ్చిందంటే ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఈ ప్రకాశం జిల్లాని పారిశ్రామిక నగరంగా తయారు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దానిలో భాగంగానే ఈరోజు బీపీసీఎల్ 1,00,000 కోట్ల పెట్టుబడితో మన నియోజకవర్గానికి వస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయో మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మీరు ఏవైతే కోరుకున్నారో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు మన ఆనవ రామనారాయణ రెడ్డి గారు మాకు చూస్తే గుర్తొచ్చేది అంకమ్మ దేవాలయం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్. ఒకప్పుడు ఒక సంవత్సరం క్రితం అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు అంకమ్మ తల్లి దీవెనలతో ఈరోజు ఒక నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తల్లికి వస్తూ ఉందంటే ఆయన తీసుకున్న చొరవ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అందరం నిద్రలేస్తే ఈరోజు ఉదయాన్నే బర్త్డేకి కూడా నేను మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునే కందుకు రావడం జరిగింది. ఈరోజు మాలకొండలో 2వ రోడ్డు కానీ, మన అన్నదాన సత్రం ఎక్స్పాన్షన్ కానీ, మన డార్మెంటరీ రూమ్ కానీ, స్టెప్స్ కానీ ఈరోజు మాలకొండ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉందో మీరందరూ కూడా తెలుసు. దానికి గౌరవ మంత్రి సహాయ సహకారాలతో ఈరోజు మాలకొండ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి రాబోతూ ఉంది. మీ అందరికి కూడా ఎందుకు చెబుతామంటే మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా కాబట్టి ఈరోజు శ్రీవాణి కానీ సీజీఎఫ్ కానీ ఫస్ట్ విడతలో 10 దేవాలయాలకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని దేవాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరో మంత్రివర్యులు మీ అందరూ కూడా తెలుసు, మన పక్క కొండేపు నియోజకవర్గం అందరికీ కూడా బంధుత్వాలు ఉండే నియోజకవర్గం. మనకి కందుకూరుకి, కొండేపుకి కందుకూరుకి మనకి కూడా ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉండే ఎస్సీ మహిళా హాస్టల్ కూడా సార్ అప్రూవ్ కూడా చేశారు. అలాగే ఉలవపాడులో హాస్టల్ రిపేర్ కానీ, కందుకూరు టౌన్లో హాస్టల్స్ రిపేర్స్ మనకి ఏదైనా అడిగామంటే తప్పనిసరిగా మనకి సహాయ సహకారాలు అందిస్తున్న మరో మంత్రి గారు కూడా మీ అందరికి కూడా, మీ అందరూ జిల్లా మంత్రివర్యులు, ఒకరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాబట్టి మేము చిన్న వయసులో మాకు కూడా అడుగులు అటు ఇటు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీ అందరూ సూచనలు సలహాలు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు మీ అందరికి కూడా తెలుసు, ఇది ఒక మెట్ట ప్రాంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వర్షం పడితేనే పంటలు పడిన పరిస్థితి కాబట్టి ఇంకా కాలేదు, కాస్ట్లీ అవుతుంది త్వరలో. అందుకని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నిన్ననే మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు మనం కందుకూరు టొబాకో బోర్డుకు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా,
చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు. లోకేష్ బాబు గారికి 4 రకాల గింజలు తీసుకొస్తే నీకు అవన్నీ తెలిసే దొంగసారాగా మీ కోర్టులో ఫైలు మాయం చేశావు. నీ వంటి నీచ చరిత్ర మా నాయకులకు ఉండదని చెప్పి ముందుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి, ఆ గౌరవం ఇచ్చి తీసుకోవాలి. కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం సభ్య సమాజం. మీరు ఈ మావిగన్లు మీ మాటలతోనే మీరు 11 సీట్లకు వచ్చారు. మళ్ళా కూడా ఆ 11 సీట్లు కూడా పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉండండి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు రైతు బంధు అని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి ఎంతకి ఇచ్చేప్పుడు నీకు తెలుసు 12,500 ఇస్తానని చెప్పి లాస్ట్గా 6,000 7,000 ఇచ్చి రైతుల్ని ఏ విధంగా మోసం చేశారు. ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెబితే తొలి సంవత్సరం నుంచి ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అది మీరు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదో వచ్చి మాట్లాడి ఏదో జరిగిపోతా ఉంది, ఈరోజు మేము రాబోతా ఉన్నాం, మీరు వచ్చేది లేదు పోయేది లేదు. మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మేము మావిగంతో మేము ఎలక్షన్లకు పోతాం, మీరు అమరావతి మీరు మీ గన్నును మీరే మీ గెలుచుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి ఒక దళిత మహిళా సోదరిమణికి ఈరోజు ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు విషయం చెప్పిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ జోహార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.